గారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ, అలాగే మా జాలీ బాయ్స్ ఆర్కెస్ట్రా అనంతపురం మన కిషోర్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఈ కార్యక్రమంలో ఇందాక మనం ఏదైనా కార్యక్రమం చేయాలంటే భక్తి సాంగ్తో మనం స్టార్ట్ చేస్తాం. అలాగే ఈ కార్యక్రమం కూడా అలాగే స్టార్ట్ చేసాం. చాలా అద్భుతం. మన భగవంతుడు కూడా వర్షం రాకుండా ఈ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వర్షం రావద్దని ఒకసారి మీరు గట్టిగా చెప్పండి సార్, ప్లీజ్ సార్, ఒకసారి గట్టిగా చెప్పండి. సినీ నటి కమెడియన్ మా అక్కయ్య గీతా సింగ్ గారు కూడా ఈ కార్యక్రమం రావడం జరిగింది. చెన్నైలో షూటింగ్ ముగించుకొని సరాసరి మన అనంతపురం పట్టణానికి విచ్చేసింది మన గీతా సింగ్ గారు. ఆవిడ కూడా స్వాగతం చెప్తూ థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఇంకా ఇద్దరు ప్రముఖులు వచ్చారండి, సెలబ్రిటీస్, సింగర్స్. మన శ్రావణ భార్గ గారు, అలాగే కృష్ణ చైతన్య గారు, ఇలా చాలా మంది ఉన్నారు. అఫ్కోర్స్ అందరి పేర్లు నేను చెప్పలేను, ఇంకా చాలా మంది సెలబ్రిటీ చాలా మంది వచ్చారు. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రముఖ యాంకర్, మనం రెగ్యులర్గా టీవీలో చూస్తున్న ప్రముఖ యాంకర్ ఈ కార్యక్రమం రావడం జరిగింది. వెల్కమ్ మేడం. ఒక్కసారి గట్టిగా చెప్పండి. మీరు మా వాళ్ళంతా మా యూత్ ఉన్నారు. యూత్ ఉంటే చేతులు ఎత్తాను సార్. యూత్ ఉన్నారు ఇక్కడ? పెళ్లి కాని వాళ్ళని యూత్ అంటారు. ఎస్, కిషోర్ గారు కూడా యూతేనంట. ఒక్కసారి కూడా పెళ్ళి అవ్వలేదు. నేను కూడా యూతేనండి. జగన్ గారు మీరు యూత్ కాదా? పక్కన కూర్చున్న ఆయన కూడా యూత్ కాదా? ఓకే, నిఖిత గారు. ఓకే, ఈనాటి నూతన జంట రమ్య గారు మరియు దినేష్ గారు, కంగ్రాచులేషన్స్. సో కాసేపట్లో వాళ్ళు కూడా ఈ స్టేజ్ పైన జాయిన్ అయిపోతున్నారు. యూత్ గెలుస్తారు అనేది. విజిల్స్ అయితే వినిపిస్తున్నాయి, కొంచెమే వినిపించాయి. కాకపోతే విజిల్స్ కన్నా చప్పట్లు వినిపిస్తే బాగుంది. అన్నయ్యలు అనంతపురంలో మీ పవర్ అంటే చూపించండి ఒకసారి. యూత్ పవర్ చూపించండి. అనంతపురం మజాక అలా ఉంటుంది చూడండి, అలా ఉంటుంది. సూపర్. అంటే హైదరాబాద్ నుంచి మేము వచ్చాం కాబట్టి డెఫినెట్లీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మీరు ఎంటర్టైన్ అవుతారని అనుకుంటున్నాము. హోప్స్ ఉన్నాయి. ఓకే, అయితే మనం ఏంటంటే ఈ కార్యక్రమం ఎంటర్టైన్ చేయడానికి చాలా మంది హైదరాబాద్ నుంచి ప్రముఖులు తీసుకురావడం జరిగింది, సెలబ్రిటీస్ ని. ఒక్కొక్కరికి మనం పైకి ఇన్వైట్ చేస్తూ వాళ్ళని పైకి చేద్దాం. ఎంతమంది వచ్చారు చూద్దాం. హలో. But he is a very youthful man, so none other than Ram Jagan garu. So గట్టిగా చెప్పండి. yes అనే మ్యూజిక్ అనే yes. వెల్కమ్ అనే. చాలా సంతోషం. ముఖ్యంగా మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించారు. థ్యాంక్స్ అన్న. వెల్కమ్ టు అనంతపురం. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చూడడానికి విలన్ గా ఉంటారు కానీ వెరీ సాఫ్ట్ పర్సన్ అండి జగన్ గారు. ఓకే, ఒక్కసారి అన్నయ్య గట్టిగా చెప్పట్లండి ప్లీజ్. ఒక్కసారి గట్టిగా చెప్పలేదు. నెక్స్ట్ ఆవిడ గురించి మా అక్కయ్య గురించి నేను చెప్తాను. ఒక్కసారి గట్టిగా చెప్పట్లండి. అందరికి నమస్కారం అండి. ఇట్రాను నా బాయ్ ఫ్రెండ్ ఏమన్నా ఇన్వైట్ చేస్తున్నాను. నేను చెప్తాను గొడవడుతున్నారు. అక్క కదక్క నువ్వు. ఎవరు బాగా నేను ఇన్వైట్ చేస్తాను లెవెల్లో. మీరు నాకు ఒక్కరికి అక్కయ్య, ఎవరి కాదు. అంతే అంటారా? ఇది ఒక్కరికేనా అక్కని? ఒక్కసారి ఓవేసుకోండి. మా అక్కయ్య గురించి ఓవేసుకోండి. ఓకే, ఇలా మొత్తానికి మా అక్కయ్య కూడా ఈ కార్యక్రమం ఇచ్చేశారు. ఆవిడ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఇంకొక ప్రముఖ సింగర్ శ్రావణ భార్గవ గారు. చాలా మంది ఉన్నారు. ఒక్కసారి తెచ్చుకోండి ప్లీజ్. గట్టిగా చెప్పట్లేదు. ఒక్కసారి గట్టిగా చెప్పట్లండి. సింహం అంటే చిన్నోడే. అన్నయ్య ఒకసారి గట్టిగా చెప్పట్లు ప్లీజ్. ఓకే, చాలా సంతోషం. అలాగే ఇంకొక అద్భుతమైన సింగర్ యూత్ లో అంటే ప్లీజ్. ఓకే, చాలా సంతోషం. అలాగే మీరు మామూలుగా జీ తెలుగులో
ఆట, ఇది మామూలు అద్భుతమైన డాన్స్ కార్యక్రమం. మన భరత్ గారు ఇచ్చేయండి సార్ ప్లీజ్, ఒకసారి వేసుకోండి భరత్ గారికి. నాకు తెలిసి ఆట ప్రోగ్రాం మ్యాక్సిమం ఇంత అద్భుతంగా రాణించిందంటే భరత్ కూడా ఒక కారణం. ఇంకొకసారి గట్టిగా చెప్పట్లేదు భరత్కి. చాలా మంచి ఆర్టిస్ట్, మంచి డాన్సర్, ఫ్యూచర్లో మంచి హీరో అవబోతున్నాడు. ఓకే, అలాగే ఇంకొక అద్భుతమైన ఆర్టిస్ట్ అండి అంబిక గారు. ఒకసారి గట్టిగా పిక్కండి. సాధించిన అంబిక మన ముందుకు వచ్చేసింది. థ్యాంక్ యూ అంబిక. అలాగే అతి చిన్న వయసులోనే మన ఏపీయే కాదు, ఇండియాలో కాదు, రీసెంట్గా మలేషియా కూడా వెళ్ళొచ్చి అద్భుతంగా మన ఏపీ పేరుని తీసుకొచ్చిన రవళి రవితేజ, వీళ్ళు అన్న చెల్లెళ్ళండి. చాలా అద్భుతంగా. ఒకసారి రండి సార్. ఏమండి, రవళి రవితేజ గారు ఎక్కడున్నారండి? ఓ ఎస్, ఓకే. ఇప్పుడు మన ముందుకు మరి కొద్ది క్షణాలు రాబోతున్నారు. ఎస్, అలాగే మన ఈటీవీ అదుర్స్ విన్నర్ మోహన్ బాబు గారు. సార్ వెల్కమ్ సార్, మోహన్ బాబు గారు విచ్చేయండి సార్ పైకి. డిటిఎస్ ఆనంద్, ఓన్లీ సౌండ్ సైడ్, నో వాయిస్. ఎస్, అలాగే ఇంకొక అద్భుతమైన సింగర్స్ అండి, కిషోర్ అనే పిలుస్తున్నారు, పెద్దలు పిలుస్తున్నారు, అక్కడిక్కడ మిమ్మల్ని పిలుస్తున్నారు. అలాగే మన అనంతపురం కాదు, అనంతపురం టోటల్గా ఇక్కడున్న ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా అద్భుతంగా రాణిస్తూ తమ సింగింగ్ని డెవలప్ చేసుకుంటున్న ప్రముఖ సింగర్స్. అలాగే పాడుతా తీయగా పాడాలని బాలుగారు షో కూడా చేశారు. ప్రముఖ సింగర్ సత్య గారు, విజయన్ మేడం సత్య గారు. అలాగే సుధీర్ గారు వచ్చాడు సార్. ఈయన బాబా సైకిల్ అంటుంటారండి, జూనియర్ బాబా సైకిల్ అని. వచ్చాడు సార్. అలాగే ఎస్, చెన్నై నుంచి ముత్తు గారు ఇచ్చేసండి, చాలా పెద్దలు. ముత్తు గారు సార్ ఇచ్చేయండి సార్. ముత్తు గారు ఎక్కడున్నా పైకి వచ్చాను సార్. కిరణ్ గారు దయచేసి రండి సార్. ఓకే, ఈరోజు నాకు తెలిసి మీరు టీవీల్లో సినిమాలో మామూలుగా చూస్తుంటారండి చాలా కార్యక్రమాలు. దానికి అన్నిటికీ భిన్నంగా ఉండే కార్యక్రమం తీసుకురావడం జరిగింది. ఇంత అద్భుతమైన కార్యక్రమానికి తీసుకొచ్చిన ముఖ్యంగా ఈవెంట్ మేనేజర్ మన జాలీ బాయ్స్ సృష్టి ఈవెంట్ మేనేజర్, జాలీ బాయ్స్ ఈవెంట్ మేనేజర్ కిషోర్ గారు. సార్ గట్టిగా చెప్పండి ప్లీజ్. కరెక్ట్ గానే చెప్పారండి, జాలీ బాయ్స్ సృష్టి ఈవెంట్ మేనేజర్ దాన్ని సృష్టించారు. ఎస్, ఓకే. ముఖ్యంగా ఇంతటి అవకాశాన్ని, ఇంత అద్భుతమైన అవకాశాన్ని తీసుకొచ్చిన మాకు ఇచ్చిన మన నారాయణ గారికి, ఆర్వి నారాయణ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటామండి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అన్నయ్య. ఓకే, మీరందరూ చక్కగా మేము ఈ సీట్లలో కూర్చొని ఈ ప్రోగ్రామ్ అంతా టోటల్గా ఉన్నంత హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. దయచేసి యూత్, మా అనంతపురం యూత్ దయచేసి అప్పుడప్పుడు చప్పట్లు కొడుతూ, అప్పుడప్పుడు ఈలలో వేస్తూ, అలాగే ఈ ప్రోగ్రామ్ ముందుకు తీసుకెళ్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటూ. అందరినీ బాగా ఇంట్రొడ్యూస్ చేయించారు కదా. ద వన్ అండ్ ఓన్లీ యూత్ హీరో అండి. అలా అనుకోకండి, నిజంగానే యూత్ హీరోనండి, మురిసిపోకండి. దగ్గర ఎన్ని షోస్ చేశారు? 3000 షోస్ చేశారండి. సృష్టి ఈవెంట్స్ అంట. ఎన్నో షోస్ అవుట్డోర్ వెళ్ళారు. అవుట్డోర్ ఇన్ ద సెన్స్ అబ్రాడ్ వెళ్ళి పర్ఫార్మ్ చేసి 3000 పైగా షోస్ పర్ఫార్మ్ చేసిన వన్ అండ్ ఓన్లీ యూత్ యాంకర్, నా కో యాంకర్ గాలిపటాల సుధాకర్ గారు. గట్టిగా చెప్పట్లండి. మీకు నచ్చితే చప్పట్లు కొట్టండి సార్, లేకపోతే నన్ను కొట్టచ్చు, నేను ఇక్కడే ఉంటాను. కొట్టడానికి మేమున్నా, మీరంతా చప్పట్లు కొట్టండి. ఒకసారి అన్నయ్య, ఒకసారి గట్టిగా చప్పట్లండి ప్లీజ్. మన ఈ ప్రోగ్రామ్ని ఇంత పెద్ద ప్రోగ్రామ్ని మనం ముందుకు తీసుకొచ్చిన అలాగే కిషోర్ గారికి మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ, అలాగే రెడ్డి గారికి మా జాలీ బాయ్స్ ఆర్కెస్ట్రా తరఫున ప్రత్యేక స్వాగతం, అలాగే పెళ్లివారి తరఫు నుంచి కూడా స్వాగతం తెలియజేసుకుంటున్నాం. నాకు తెలుసు మాటలు ఎక్కువయ్యాయి, సో ఏమాత్రం మాట్లాడకుండా పాట పాడేస్తాము. సో శ్రీరామరాజ్యం చిత్రం నుంచి జగదానంద కారక అనే పాట మీ అందరికీ ఇష్టమని అనుకుంటున్నాను. ఇష్టమైతే ఒకసారి గట్టిగా చెప్పండి.
స్టార్టింగ్ లో మీరు కోరు ఎనర్జీ తగ్గిపోతూ ఉంటుంది, చప్పట్లు కొట్టమని. బట్ ఆ ఎనర్జీని ఇంకొంచెం కారక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక